హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ఈ చిన్ని వ్లాగ్లో ఈరోజు సంకటారి చతుర్థి పూజ ఎలా చేసుకున్నాను చూసేయండి ఫ్రెండ్స్. బయట అయితే ఈ విధంగా గుమ్మానికి ముగ్గులు పెట్టానండి. ఇక స్వామివారి పాదాలు వేసాను, ఒక సైడ్ వినాయకుడిని వేశాను. ఇక దీపాలు పెట్టుకున్నానండి గుమ్మానికి ఇరువైపులా. ఇక స్వామివారిని ఈ విధంగా రెడీ చేశాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక ఈరోజు పెట్టాలండి. గరికను ఒక 21 పోచలుగా తీసుకొచ్చి పెడితే చాలా మంచిది. ఇక జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలతో కూడా పూజ చేస్తే చాలా మంచిది. అన్నిటికన్నా ముందుగా పసుపు గణపతిని చేసి ఇలా తమలపాకులో పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పుష్పం, పత్తిమాల అంటే వస్త్రం అన్నమాట, అన్నీ కూడా సమర్పించేయండి. ఆ తర్వాత ఇలా తాంబూలం సమర్పించాను. ఇక దీపానికి ఇరువైపులా ఇలా ఏనుగులు పెట్టానండి. ఇక ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఇవంతా చేశాను. ఇక సాయంత్రం స్వామికి ఇలా రెడీ చేస్తున్నానండి. దీనికోసం ఒక చెక్కపీట తీసుకోవాలండి. చెక్కపీట లేకపోతే ఒకవేళ మామూలు పీట మీద ఈ విధంగా అరిటాకును ఉంచి పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి నైవేద్యంగా 5 రకాల పండ్లను నివేదించాను. పిండి ప్రమిదలు పెట్టానండి 2. ఇందులో 5 ఒత్తులు వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ విధంగా స్వామివారు ఉన్నారు. ఇక ముందు పసుపు గణపతి ఈ విధంగా పెట్టాను. జిల్లేడు ఆకులు 21 ఆకులు తీసుకొచ్చి ఇలా స్వామివారికి పెట్టానండి. ఇంకో సైడు గరిక పోచలు 21 పోచలు లెక్క పెట్టాను. జిల్లేడు పూలు ఇవన్నీ పెట్టాను. ఇక ప్రతి దీపంలో కూడా 5 ఒత్తులు వేసి వెలిగించాను. కొబ్బరి నూనెతో ఈరోజు దీపం వెలిగిస్తే చాలా మంచిది, లేకపోతే నువ్వుల నూనె అయినా వెలిగించవచ్చు. స్వామివారిని మొత్తం ఇలా కూడా అంతా అలంకరించిన తర్వాత స్వామివారికి ముడుపు కట్టానండి. ఆ ముడుపు ఎలా కట్టాలని నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నైవేద్యంగా మనకు 5 రకాల పండ్లు, 21 నువ్వుల లడ్లు సమర్పించానండి స్వామికి. ఈ టెంకాయ తర్వాత ముడుపులో బియ్యం తీసి దాన్ని పరమాన్నం చేసి అప్పుడు టెంకాయ కొట్టాలండి. ఇదంతా స్వామివారికి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియో. ముడుపు కట్టుకొని ఈరోజు సాయంత్రం వరకు, అంటే చందమామ వచ్చే వరకు, సూర్యోదయం కంప్లీట్ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలండి. మరి కఠిన ఉపవాసం ఏం కాదు. ఇక రాత్రి చంద్రుని చూస్తూ అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. కుదిరితే సాయంత్రం గుడికి వెళ్ళొస్తే ఇంకా మంచిదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.